తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అయిన అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లాలనే ఉద్దేశంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువులకు కలిపారని తప్పుడు ఆరోపణలు చేసిన ప్రభుత్వానికి ఈరోజు సిబిఐ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించినటువంటి సిబిఐ సిట్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు ఈ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బగా భావిస్తున్నాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, సిట్టుకు అనిల్ కుమార్ ఏమైనా మేనేజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని పరువునమైన కాపాడాలన్నా? వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలకు ఆయన సహకరించలేదని ఒకే ఒక ఉద్దేశంతో ధర్మ సంరక్షణకై పాటుపడినటువంటి అనిల్ సింఘాల్ను ఆకస్మిక బదిలీ చేయడం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకు నిదర్శనంగా భావిస్తున్నాం. నేనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసేటివన్నీ కూడా ఇట్లా చేతగాని పనులు చేసుకొని అధికారులను బాధించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేమన్నా ప్రభుత్వమా? ఇట్లాంటి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడద్దండి. ఏదైనా విధి విధానాల మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పరువు ప్రతిష్ట చేయడానికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఎన్ని రకాలైనటువంటి దురాలోచనలు చేసినా దేవుడు అనేవాడు క్షమించడు. దేవుని విషయంలో రాజకీయాలు చేయడం మానుకుంటే ఈ ప్రభుత్వ పనితీరు ఇప్పటికైనా బాగుంటది. ఇంత పెద్ద అధికారంతో 164 సీట్ల అధికారంలోకి వచ్చానికి గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం సిగ్గు లేక 6 నెలలకే వ్యతిరేకతను, ప్రజల్లో పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉందంటే ఇంతటి దారుణ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అనిల్ కుమార్ను ఈ రోజు మీరే ఆ రోజు తెచ్చుకున్నారు. 2014 నుంచి 19 వరకు చాలా గొప్ప అధికారిగా తెచ్చుకొని టీటీడీ సేవలు చేశారు. మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనే గొప్ప సమర్థత తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆయన అసమర్థత మీకు వ్యతిరేకంగా కనిపిస్తా ఉందా? ఆయన అసమర్థుడా? ధర్మ సంరక్షణకు పాటుపడ్డాడు అనిల్ కుమార్ సింఘాల్ అని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడి అండగా ఉండి వీటన్నిటి మీద ప్రజల్లో వాస్తవికతను తెలియజేశాడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులకు, కూటమి ప్రభుత్వ పాలకులకు హెచ్చరించేది ఒకటే, మీరు ఇప్పటికైనా దేవుని విషయంలో రాజకీయాలు మానుకొని జగన్మోహన్ రెడ్డి గారి బురదల్లే విషయాలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా మీకు సూచిస్తా ఉన్నా.